వర్షాభావ పరిస్థితుల్లో రాష్ట్రమంతా ఎల్నినో ప్రభావం కనబడుతుంది. తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఉంది. ఒకవైపు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి. కన్నెపల్లి నుంచి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయాలని చెప్పి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరొక వైపు ముఖ్యమంత్రి ఇతర మంత్రులు కన్నెపల్లి పంప్ హౌస్ నడిపితే అన్నారం సుందీల సైతం కొట్టుకుంటుంది. రాముడే ఉండడు అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఉన్నారు కొప్పులేశ్వర్ గారు. చెప్పండి, ఏంటి అసలు ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, కన్నెపల్లి నుంచి మనం పంప్ హౌస్ ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తే రాముడే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది, ఇదంతా కూడా తీవ్రమైన నష్టం వస్తుంది అని చెప్తున్నారు. అదొక మూర్ఖమైన మాట, మూర్ఖమైన ఆలోచన. భద్రాచలంకు మేడిగడ్డకు చాలా పెద్ద డిస్టెన్స్ ఉంది. తర్వాత మేడిగడ్డకు కన్నెపల్లి పంప్ హౌస్ కూడా 14 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. మనం అడిగేది ఏంటంటే, నిన్న కేటీఆర్ గారు కూడా స్పష్టంగా చెప్పిండ్రు, మేడిగడ్డ దగ్గర మేము గేట్లు మూయమని అంటలేము. మూయమని అన్ననాడు మీరు ఆ కూలిన ప్రాజెక్ట్ ఏదైతే డిస్టర్బ్ అయిన ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే ఇతర కింద విషయాలకు కావచ్చు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. మేము అనేది ఏంటంటే, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి ఆ నీటి వరద ఏదైతుందో దాన్ని మాత్రమే లిఫ్ట్ చేయమని అడుగుతున్నాము. సాధ్యమవుతుందా? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వట్లేదు, వాళ్ళే చెప్పారు కాబట్టి మేము లిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు. అంటే డ్యామ్లో నీళ్ళాపద్దని మాత్రమే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పింది, ఎన్డిఎస్ఏ. కానీ వచ్చే వరద నీళ్లను పంపు చేయొద్దని మాత్రం ఎక్కడ చెప్పలేదు. అది ఇక్కడ ఉన్నటువంటి రిటైర్ ఇంజనీర్స్ కూడా వాళ్ళు ఒకసారి అధ్యయనం చేసిన తర్వాతనే ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది. అన్నట్టుగా విశ్రాంత ఇంజనీర్లు అందరూ కూడా ఒక ముసుగేసుకొని చెప్తున్నారు, ఉద్యమం ముసుగేసుకొని అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏం అవసరం ఉంటుందండి, వాళ్ళు అసలే రిటైర్ ఇంజనీర్స్. వాళ్ళకు ఏమున్నా కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది, రైతుల ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈ రాష్ట్రం బాగుండాలని ఉంటుంది. వాళ్ళ చేతుల మీద జరిగినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం జరిగింది కాబట్టి ఇది బాగుండాలని ఉంటుంది. ఇవన్నిటికీ సంబంధం లేనటువంటి వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. కాబట్టి ఆయనకు బాధ్యత ఉండదు. బాధ్యత ఉన్నది కాబట్టి ఈరోజు రిటైర్ ఇంజనీర్లు వాళ్ళు తాపత్రయపడుతున్నారు, ఆరాటపడుతున్నారు. తప్పేముంది? వాళ్ళని ఇంత కించపరిచి మాట్లాడేటువంటి అవసరం ఏమున్నది? కాబట్టి వాళ్ళు చెప్పినా, రైతులు చెప్పినా, ప్రతిపక్ష పార్టీగా మేము చెప్పినా అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి పంపులు ఆన్ చేస్తే నీళ్లను హాయిగా అంటే బ్రహ్మాండంగా మనం రాష్ట్రం అంతా తీసుకొచ్చుకునేటువంటి అవకాశం ఉన్నదనేటువంటిది ఎవరు చెప్పినా చెప్తారు. దానికి పెద్ద నిపుణులు అవసరం లేదు. ఎన్డిఎస్ఏ కూడా అక్కడి నుంచి నీళ్ళు ఎత్తొద్దని ఎక్కడ చెప్పలేదు. అంటే ప్రజలకి రైతులకి సాగునీరు, ప్రజలందరికీ ఇంక్లూడింగ్ హైదరాబాద్ తాగునీరును అందించే బృహత్తర లక్ష్యంతో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా సాధ్యమైతే మేము అందిస్తాం కదా, ప్రజల పక్షాన ప్రజలకు సేవ చేయడానికి మేము ఉన్నామని అధికార పక్షానికి సంబంధించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు చెప్తున్నట్టు. అంటే ముఖ్యమంత్రి మొన్నటి స్టేట్మెంట్లను చూసినా అసలు నీళ్ళే లేవని మాట్లాడుతున్నాడు. పంపొత్తే కదా బిందె నింపొచ్చని అంటుండు. నీళ్లు లేవని మాట్లాడడంలోనే ఆయన ఆంతర్యం అర్థమవుతుంది. నీళ్లు ఉన్నాయి మొర్రో అని మొత్తుకుంటుంటే 1,00,000 క్యూసెక్ల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చెప్తుంటే ఒకవైపు, మరి నీళ్లు లేవని మాట్లాడుతున్నాడు. నీళ్ళే లేవు, నేను ఎక్కడి నుంచి ఎత్తాలి, వీళ్ళు ఎట్లా పంపులు ఆన్ చేయమంటారు అని ఒక ఉదాహరణ చెప్పిండు. పంపు రాంది నేను బిందెల నీళ్ళు ఎట్లా పట్టాలని. నీళ్ళున్నాయి, ఎత్తే అవకాశం ఉన్నది. దాన్ని ఇంకా ఇంకా ఏమైనా ఉంటే నువ్వు నిపుణులతో కనుక్కొని ఆ నీళ్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. లిఫ్ట్ చేస్తే అన్నారం సుందీల ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బంది ఉండదా? కొట్టుకుపోయే అవకాశం ఉండదు? కొట్టుకుపోయేటువంటి పరిస్థితి లేదండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ మేడిగడ్డ బ్యారేజ్లో ఆ మొత్తం కెపాసిటీ నింపితే అప్పుడు ఆ ప్రమాదం. అసలు నువ్వు గేట్లే పెట్టమని అంటలేం కదా. అది అన్నారం కావచ్చు, సుందీలకు కావచ్చు, వచ్చిన నీళ్ళను వచ్చినట్టుగా పంపు చేయడం కోసం ఎవరికి ఇబ్బంది లేదు. దాన్ని ఫుల్గా నింపినాడే మీరు అన్నటువంటి ఏమైనా వర్తించే అవకాశం ఉంటుంది. అయినా అన్నారం సుందీల బ్యారేజ్లలో పెద్ద సమస్యలు ఉన్నాయని ఎన్డిఎస్సి కూడా చెప్పలే, సీపేజెస్ ఉన్నాయని చెప్పిండ్రు. సీపేజెస్ ఏ ప్రాజెక్టుకైనా ఉంటాయనేది కూడా కామన్. అది బీఆర్ఎస్ కేవలం రాజకీయాల కోసమే ఇట్లా మాట్లాడుతున్నది, ప్రజల ప్రయోజనాల కోసం కాదు అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంటే రాజకీయాల కోసం అయితే మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మేము ఊరుకుంటే రైతులే సంపుతారు వీళ్ళని.
రేపు నీళ్లు రాకపోతే, తాగునీళ్ళు లేకపోతే, నిజంగానే కరువు వస్తే మేము బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది, ఈ ప్రభుత్వానికి సలహా ఇవ్వడం జరుగుతుంది, రైతుల పక్షాన మాట్లాడడం జరుగుతుంది, రాజకీయాలు కాదు. అంటే ఏం సజెస్ట్ చేస్తారు మీరు అదే అపోజిషన్ లీడర్? ఖచ్చితంగా మేము ఇచ్చే సజెషన్ ఒకటే, ఖచ్చితంగా అవకాశం ఉంది, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి నీళ్ళు ఎత్తే అవకాశం ఉంది. రైతులను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పంపులు చాలు చేయాలి, నీళ్ళు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. సో మొత్తం మీద రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల కొరకే సాగునీరు, తాగునీరు అందించడానికి కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేసి ప్రజలకు నీళ్ళు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.